హాయ్ ఫ్రెండ్స్! నేను మీ శైలుని. శైలు మేకప్ ఆర్టిస్ట్ ఇన్ మధిర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను ఈవెంట్‌కెళ్తున్నానండి. నా మేకప్ ఈవెంట్ ఎర్లీ మార్నింగే ఉందండి. నేను ఈరోజు గెట్ రెడీ విత్ మీ నేను రెడీ అవుతూ మీకు ఈరోజు మేకప్‌కి ఎక్కడికెళ్తున్నాను, ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో చేస్తున్నానండి. టుడే వచ్చేసి నేను ఎర్లీ మార్నింగే లేచానండి. మేకప్ మార్నింగ్ టైంలో ఉంది అనంటే మాక్సిమం 2, 3 అవర్స్ ముందైతే ఎళ్ళిపోవాలి. సో, అందుకని నేనైతే 5:30కి లేచాను. 6:00కి నేనైతే రెడీ అయిపోతున్నాను. చూడండి. ఇది నా ఫైనల్ లుక్. నేనొచ్చేసి ఇయర్ రింగ్స్ ఏది పెట్టుకుంటే బావుంటదని నేను మీతోటి షేర్ చేసుకుందామని చూశాను. చూడండి, నేను ఇయర్ రింగ్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. నా స్టూడెంట్స్ అన్నీ చద్దారా లేదా అన్నది చూస్తున్నాను. ఏదో ఒకటి మేకప్‌కెళ్ళాక మిస్ అవుతుంది కదా! సో, అందుకని తనొచ్చేసి చూడండి డౌన్ చూపిస్తుంది. అలాంటిదేం లేదు. మేము బాగా చద్దేస్తాము అన్నీ అని చెప్తుందన్నట్టు. ఫైనల్‌గా నా హెయిర్ స్టైల్ చూశారు గదా! నేనెప్పుడు సింపుల్‌గానే రెడీ అవుతాను. ఇంకా 6, 6:30 అయితే అయిపోతుంది. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. అండ్ పార్లర్ క్లోజ్ చేసి వెళ్ళిపోదాం రండి. ఎక్కడికెళ్తున్నాను, ఏంటి అనేది వెళ్తూ మాట్లాడుకుందాం. చూస్తున్నారు గదా! ఇక్కడికొచ్చేసి మిట్టగుట్టండి. తిరువూరు సైడ్ ఉంటుంది కదా! సో, అక్కడే అన్నట్టు. ఇదొచ్చేసి టెంపుల్. చూడండి, టెంపుల్ దర్శనానికైతే మార్నింగ్ ఎళ్ళిపోయాము. క్లయింట్ రావడానికి టైం పడుతుంది సిస్ అని చెప్పారు. సో, దర్శనం దగ్గరికి గూడా ఎళ్ళిపోయాము. నేను కంపల్సరీ ఈ టెంపుల్‌ది నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో పెడుతున్నాను. అసలు నేను మేకప్ కనొచ్చాను. సో, నాకు నేనెక్కడికెళ్ళాను, ఏంటి అన్నది గూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అయిపోయిందండి. క్లయింట్ అయితే వచ్చేశారు. చూడండి, నేను తనకి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్, టోనర్ అయితే నేను చూజ్ చేసుకున్నానండి ఫేస్‌కి. నేను ఫౌండేషన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు తన మేకప్ లుక్ ఎలా ఉంది, నేనేం చేస్తున్నాను, ఏంటి అన్నది మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మీకు చెప్పుకుంటూ నేను మేకప్ అనేది కంప్లీట్ చేస్తానండి. ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను కాంపాక్ట్ అయితే తీసుకున్నాను. అండ్ లూజ్ పౌడర్ గూడా తీసుకున్నాను. నేను ఏ ప్రొడక్ట్ యూజ్ చేశాను, ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీతోటి షేర్ చేస్తానండి. దీనికొచ్చేసి నేను నోస్ అనేది కటింగ్ ఇస్తున్నాను. షేప్ చేసుకుంటున్నానండి కౌంటర్ తోటి. మీరు చూడొచ్చు ఇక్కడ. దీనికి చిన్ కట్, నెక్స్టు కొంచెం చీక్స్ అండ్ నోస్ అన్నది నేను కటింగ్ చేస్తున్నానండి. షార్ప్ చేసుకుంటున్నాను. మీరింగో దగ్గరకొచ్చి చూసేయొచ్చు. ఫస్ట్ మనం మేకప్ చేస్తున్నప్పుడు ఎవరికైనా సరే అండి, స్కిన్ టోన్ ఏంటి, వాళ్ళది డ్రై స్కిన్నా, నార్మల్ స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా అన్నది చూజ్ చేసుకుంటే మేకప్ అన్నది ఈవెన్‌గా వస్తుందండి. నేనైతే ఆరెంజ్ షేడ్ ఇస్తున్నాను. తన షారీ ఇది కాదు. నెక్స్ట్ షారీకి కూడా సేమ్ కలిసే, అంటే సేమ్ ఉండాలి కదా! అని నేను టైం ఉండదు కదా మనకు ఐ మేకప్ చేంజ్ చేసుకోవడానికి. సో, అందుకని నేను 2 స్టైల్స్‌కి 2 వేరియేషన్‌గా కాకుండా రెండిటికి సెట్ అయ్యేలాగా నేను లుక్ అన్నది ఇస్తున్నాను. మీరు చూడొచ్చు. ఐలైనర్ అయితే నేను జెల్ ఇస్తున్నానండి. నేను ఔట్ సైడ్ ఐ గూడా కంప్లీట్ చేశాను. కనిపిస్తుంది కదా! నేనైతే ఇటు ఐలైనర్ గూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తనొచ్చేసి ఏమంటున్నారంటే, నాకు కాజల్ అయితే వద్దు సిస్, ఎందుకంటే నాకు వాటర్ వచ్చేస్తాయి. నెక్స్టు బ్రైడ్ వచ్చేసి తనొచ్చేసి రెప్పలు ఐ లాషెస్ అనేది అసలు క్లోజ్ చేసేస్తుందన్నట్టు. అందుకని తను నాకు కాజల్ పెట్టడం కుదరదు అన్నారు. లేదండి, కాజల్ పెడితేనే ఐ మేకప్ అన్నది చాలా బావుంటుంది అని చెప్పాను. ఓకే అని అన్నారు. నాకైతే కోఆపరేట్ చేశారు. నేనైతే ఐలైనర్ అండ్ మస్కరా కంప్లీట్ అయిపోయింది. తన లిప్స్‌కి నేనైతే లిప్ లైనర్ అయితే ఏశానండి ఫస్టు. తర్వాత 2 షేడ్ తీసుకొని తనకు లైట్‌గా ఉండాలని చెప్పారు. మరీ హెవీగా కాకుండా. అయితే సింగిల్ షేడ్ అయితే మనకెంత లేదన్నా కలర్ మాత్రం హెవీగా చూపిస్తుంది గదా! సో, నేను 2 కలర్ షేడ్ అయితే తీసుకున్నాను. అవి గూడా ఏం యూజ్ చేశాను, ఏంటి అన్నది నెక్స్ట్ మేకప్‌లో మీకు కంపల్సరీ నేను షేర్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్‌లో గూడా కంపల్సరీ ఇస్తానండి. తనకొచ్చేసి
లిప్‌టిక్ ఏయడం అయితే ఫిల్ చేయడం కంప్లీట్ అయిపోయింది. తనకి నేను ఏది సెట్ అయితది ఏంటి అన్నది బిందీస్ అయితే చెక్ చేసుకుంటున్నాను. తనకి ప్లెయిన్ ఇచ్చేశాను. చూడండి తనది రౌండ్ ఫేస్ గదా! అలా గూడా మనం చూజ్ చేసుకొని స్టిక్కర్ అనేది అప్లై చేసుకుంటే బావుంటుంది ఫేస్ అన్నది. మీరు చూడొచ్చు. ఇదయిపోయాక నేను హెయిర్ స్టైల్ అన్నది స్టార్ట్ చేస్తానండి. ఎప్పుడైనా సరే మేకప్ కంప్లీట్ అయిన తర్వాతే నేను హెయిర్ స్టైల్ అన్నది స్టార్ట్ చేస్తాను. కొందరు మేకోవర్స్ మాత్రం హెయిర్ స్టైల్ ఏశాక, ఐ మేకప్ ఏశాక మేకప్ అనేది స్టార్ట్ చేయడం అలా చేస్తుంటారు. నా ఇన్నర్ ఫీల్ ఏంటి అంటే, తనకొచ్చేసి నేను మేకప్ చేస్తే ఫేస్ అబ్జర్వ్ చేసుకుంటది కదా! మనకు ఎంత లేదన్నా 30 మినిట్స్ అయితే పడతది కదా! సో, అందుకని నేను ఫేస్ అనేది ఫస్ట్ చేసుకుంటానండి. ఇది అయిపోయిన తర్వాతే నేను హెయిర్ స్టైల్ అన్నది కంప్లీట్ చేసుకుంటాను. నేను చాలా సార్లు చెప్తుంటా అండి క్లయింట్స్ దగ్గరికెళ్ళినప్పుడు స్పెషల్‌గా రూమ్ ఇవ్వండి. మేము కొంచెం డిస్టర్బ్ అయితది కదా మాకు. ప్లస్ బ్రైడ్‌కి కూడా మీ అమ్మాయే కదండీ! కొంచెం త్వరగా అయ్యేటట్టు చూసుకోండి అని చెప్తే అస్సలు వినరండి బాబు. కొందరైతే రూమ్ ఇస్తారు. కానీ ఇంక కొందరైతే అసలు పట్టించుకోరు. వాళ్ళ హడావిడి వాళ్ళదే కదా! ఇంకా మన కాన్సంట్రేషన్ వచ్చేసి వాళ్ళ ముచ్చట్ల మీద కన్నా మన క్లయింట్ మీదుంటే మన మేకప్ అనేది ఈవెన్‌గా, పర్ఫెక్ట్‌గా కంప్లీట్ అయితే అయిపోతుంది. చూడండి తనకొచ్చేసి ఇదొచ్చి ఫైనల్ లుక్ అండి. పఫ్ అయితే పెట్టాను. సెంటర్ పార్టిషన్ అయితే నాకస్సలు సెట్ కాదక్క అని చెప్పారు. నెక్స్ట్ ఏందంటే తనది రౌండ్ ఫేస్ గదండీ! పఫ్ చాలా బావుంటుంది. సో, అందుకని నేను పఫ్ పెట్టుకున్నాను. ఎప్పుడు నేను ఫేస్ చేసే ప్రాబ్లమే నాకు ఆ రోజు గూడా వచ్చిందండి. తను వెనీస్ గాని ఏది తెచ్చుకోలేదని చెప్పారు. సో, రియల్ ఫ్లవర్స్ గాకుండా ఆర్టిఫిషియల్‌ది తెచ్చుకున్నారండి. సో, అదైతే బాగోదు కదా! అని నేనైతే మీరు అది బాగాలేదు అని మీరు మ్యాచ్ కాలేదని ఫీల్ కావద్దండి. నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ గాకుండా ఇలా రియల్ ఫ్లవర్ తోటే బావుంటుంది. సెట్ చేస్తాను మీకు హెయిర్ అన్నది అని చెప్పేసాను ఫ్రెండ్స్. సో, తనకి గ్రాస్ గూడా ఉంటే బావుంటుంది కదా! అని గ్రాస్ అండ్ ఈ ఫ్లవర్సు ఓన్లీ 3 చామంతి ఫ్లవర్స్ తోటే తనకు వెనీ టైప్‌నిగా నేను హెయిర్ స్టైల్ అన్నది కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. టోటల్‌గా తన మేకప్ వచ్చి ఎలా ఉంది? ఓవరాల్‌గా తన లుక్ ఎలా ఉంది? ఏంటి అన్నది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మీకు ఆల్ టైప్ మేకప్ లుక్స్ అయితే నేను అవైలబుల్‌గా ఉంటానండి. అన్నీ చేస్తాను. మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే కంపల్సరీ నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో, దీనికైతే ఫైనల్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి తన హెయిర్ స్టైల్ ఫైనల్‌గా ఎలా ఉంది అన్నది. ఇది ఫ్రెండ్స్ దీని ఫేస్ చూడండి ఎలా ఉంది? నాకైతే ఐ షేడ్ తనకి గూడా చాలా బాగా నచ్చిందంట. చాలా బావుంది గదా! ఇంకొకటి ఫ్రెండ్స్ తినకొచ్చేసి నేను పాపిడి బిళ్ళ అయితే సెట్ చేద్దాం అనుకున్నాను. సో, కానీ తని ఫుల్ పాపిడి బిళ్ళ అంటే సెంటర్ పార్టిషన్‌కి హెయిర్ స్టైల్‌కి ఎలా తెచ్చుకుంటారో అలా తెచ్చుకున్నారు. ఇలాంటివి మాత్రం పఫ్ హెయిర్ స్టైల్‌కి అస్సలు సెట్ కావు ఫ్రెండ్స్. ఎందుకంటే పఫ్ అన్నది హెయిర్ స్టైల్ పాడైపోతుంది గదా! అలా పొడుగుండడం వల్ల. నాకైతే అసలు సెట్ కాలేదు. కానీ నేను అది కట్ చేసి మరి ఫైనల్ లుక్‌లో అయితే ఇచ్చేశాను. తీసేశానన్నట్టు. ఫస్ట్ అయితే పెట్టాను. బట్ హెయిర్ స్టైల్ అనేది పాడైపోతుంది. సో, అందుకని నేనక్కడి వరకు లింక్ ఉంటది గదా! దాన్ని తీసేసి ఓన్లీ అంతవరకే పెట్టాను. నా దగ్గర వైట్ థ్రెడ్‌తో చేశాను గదా! సో, ఇంకా వైట్ థ్రెడ్ కనిపించొద్దని ఐబ్రో పౌడర్ తోటి నేను ఫిల్ చేసేశాను. ఇది ఫ్రెండ్స్ తను టిఫిన్ గూడా చేయలేదు. క్లయింట్ వచ్చేసి టిఫిన్ చెయ్యమని చెప్పాను నేను. మేకప్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తను ఎళ్ళిపోతారు స్టేజ్ మీదికి. తను ఎళ్ళిపోగానే సెకండ్ డ్రాప్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. తను రాగానే ఇది సెకండ్ లుక్ అన్నట్టు తనకి. తనొచ్చేసి ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.